హాయ్ ఫ్రెండ్స్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ 2021 రిక్రూట్మెంట్కి సంబంధించి ఏపీపీఎస్సీ వాళ్ళు ఒక అప్డేట్ ఇచ్చారు. సో ప్రీవియస్లీ 2019లో జరిగిన ఏవైతే ఎగ్జామినేషన్స్ ఉన్నాయో వాటిలో మిగిలిపోయిన పోస్టులు క్యారీ ఫార్వర్డ్ పోస్టుల కింద మనకి రిక్రూట్మెంట్స్ నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. సో వాటన్నిటికీ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో ఒక జీవో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. అదేంటన్నది మీకు ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అండ్ 2021 నోటిఫికేషన్ 2021 నోటిఫికేషన్ అంటే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ అనేది ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కానీ లేదా జనవరి థర్డ్ వీక్ తర్వాత అంటే మోస్ట్లీ ఫిబ్రవరి ఫస్ట్ హాఫ్లో ఎగ్జామినేషన్ ఉండొచ్చు అని ఒక సమాచారం అనేది ఉంది. సో ఎవరైతే ఈ పరీక్షకి అప్లై చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనవరి ఎండింగ్ కల్లా మీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకునే విధంగా మీ ప్రణాళిక రూపొందించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మెయిన్ సబ్జెక్ట్స్ అయినా ఈ ఎగ్జామినేషన్ సంబంధించి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ సంబంధించి మెయిన్ సబ్జెక్ట్స్ అయిన ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే అంటే మిగతా ఎగ్జామినేషన్స్ లాగా ఈ ఎగ్జామినేషన్ చదవడానికి కాదు, ఎందుకంటే ఇది కంబైన్డ్ సిలబస్ ఉన్న ఎగ్జామినేషన్. ఏ ఎగ్జామినేషన్లో కూడా మీకు ఏ రిక్రూట్మెంట్ కానీ లేకపోతే ఏ జాబ్ సంబంధించిన రిక్రూట్మెంట్ సిలబస్లో కానీ ఇలా కంబైన్డ్ సిలబస్ అనేది లేదు. ఇక్కడ ఎకనామిక్స్, కామర్స్, కంప్యూటర్స్, స్టాటిస్టిక్స్ ఇలా 4 సబ్జెక్టులు కంబైన్డ్గా సిలబస్ ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి మెయిన్గా ఫోకస్ మీరు ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ మీద ఫోకస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామినేషన్ అనేది ఫిబ్రవరి ఫస్ట్ హాఫ్లో ఉండొచ్చు, లేదా ఇంకా ఎక్స్టెండ్ కూడా అవడానికి ఛాన్సెస్ అయితే ఉంది. ఖచ్చితమైన డేట్ అయితే చెప్పట్లేదు, అంటే ఒక సమాచారం మాత్రమే ఇది. సో ఇది ఒక అనఫిషియల్ న్యూస్ అనే చెప్పాలి. కాకపోతే ఉండొచ్చు అనే ఒక అభిప్రాయం అయితే ఉంది, ఎందుకంటే ఆల్రెడీ దానికి సంబంధించిన స్టెప్స్ తీసుకుంటున్నారు ఏపీపీఎస్ వాళ్ళు అనడానికి మనకి ఇప్పుడు రిలీజ్ అయిన ఒక జీవో అనేది ఒక సంకేతం కింద మనం భావించవచ్చు అనమాట. ఎందుకంటే సో ఏదైతే ప్రాసెస్ స్టార్ట్ అయిందో మనకి 1 by 1 స్టార్ట్ అవడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్స్ అయిపోయింది. సో ఇప్పుడు ఒక జీవో రిలీజ్ చేశారు. ఆ జీవోకి సంబంధించింది ఏంటన్నది ఇప్పుడు చూద్దాము. అలాగే నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్ డేట్ అనౌన్స్ చేస్తారు. అయితే ఒక మినిమం 1 month ముందే డేట్ అనౌన్స్ చేస్తారు అనే ఒక భావన కూడా ఉంది. కాబట్టి ఎగ్జామినేషన్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఒక 1 month మీకు ఉండొచ్చు. కాబట్టి ఈ డిసెంబర్ ఎండింగ్ కానీ లేదా జనవరి ఫస్ట్ వీక్ కల్లా ఎగ్జామినేషన్ డేట్ రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే, సో ఏపీపీఎస్ వాళ్ళు రీసెంట్గా డిసెంబర్ 21 రిలీజ్ చేసిన జీవో అనేది ఏంటన్నది ఇప్పుడు మనం చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు రిలీజ్ చేసిన జీవో ఇది. సో కొరగండం టు ద నోటిఫికేషన్స్ ఇష్యూడ్ వై నంబర్స్ 8/2021 నోటిఫికేషన్ నుంచి 21/2021 నోటిఫికేషన్ వరకు కంప్లీట్గా, అంటే ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ అయిన నోటిఫికేషన్స్. ఓకే, ఇందులో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ దగ్గర నుంచి మనకి ఏదైతే ఉందో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ అది 2021 నోటిఫికేషన్ నెంబర్. సో ఇది అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ సంబంధించి, అంటే ఈ 2021లో మళ్ళీ మనకి అప్పుడు 4 నాన్ గెజిటెడ్ పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ 4 నాన్ గెజిటెడ్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ నెంబర్ 2021. సో ఎగ్జామినేషన్ డేటు త్వరలో రాకపోతుంది అన్నదానికి ఈ జీవో అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్టెడ్ డాక్యుమెంట్ కింద చెప్పొచ్చు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే వీళ్ళు ద కమిషన్ హ్యాస్ పుట్ ఇన్ ఏ ప్రాసెస్ టు ప్రిపేర్ ద క్వశ్చన్ పేపర్స్ ఎర్రర్ ఫ్రీ. సో కమిషన్ వాళ్ళు డిసైడ్ అయింది ఏంటంటే ఈసారి ఏ రిక్రూట్మెంట్ కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అయినా సరే ఎర్రర్ ఫ్రీ, అంటే ఎటువంటి మిస్టేక్స్ కూడా లేకుండా మాక్సిమం అవాయిడ్ చేయాలి. అంటే సపోజ్ గ్రూప్ 1 తీసుకోండి, గ్రూప్ 1 పేపర్లో 50 మిస్టేక్స్ ఉన్నాయి, దానికోసం హైకోర్టుకి వెళ్ళడం, తెలుగు మీడియం ట్రాన్స్లేషన్ సరిగ్గా లేదని, ఇంగ్లీష్ మీడియంలో కరెక్ట్గా ఉంది, తెలుగు మీడియంలో కరెక్ట్గా లేదని ఇలా అబ్జెక్షన్స్, అది పోస్ట్ పోన్ చేయడం, ఇలాంటి కేసెస్ అన్ని చూసిన తర్వాత సర్వీస్ కమిషన్ చాలా సీరియస్గా ఈ విషయంలో ఉందని చెప్పొచ్చు. సో క్వశ్చన్ పేపర్స్ ఎర్రర్ ఫ్రీగా ఉండాలి అనే దానికి అందుకోసం వీళ్ళు చేస్తుంది ఏంటంటే ఒక జీవో రిలీజ్ చేశారు. ఏంటంటే మనకి ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఆన్సర్ కీ అనేది సబ్మిట్ చేస్తారు ఇన్ 3 days ఫ్రమ్ ద పబ్లికేషన్ ఆఫ్ ఆన్సర్ కీ రిలీజ్ చేసిన తర్వాత 3 days లో మనం ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే కనుక మనం అప్లై చేసుకోవాలి. ఓకే, అంటే ఎగ్జామినేషన్ అయిపోయిన వెంటనే ఇప్పుడు రీసెంట్ గా ఏపీ హైకోర్టు ఎగ్జామినేషన్ జరిగింది. ఏపీ హైకోర్టుకి సంబంధించిన ఎగ్జామినేషన్ కూడా వితిన్ 3 days లోనే మనకి ఆన్సర్ షీట్, రెస్పాన్స్ షీట్ ఇవ్వడం జరిగింది. సిమిలర్లీ ఏపీపీఎస్సి సంబంధించిన ఏ ఎగ్జామినేషన్ అయినా ఇక్కడ నుంచి వితిన్ 3 days లోనే
రెస్పాన్స్ షీట్ ఇవ్వడం జరుగుతుంది. బికాస్ ఇది టోటల్ గా కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్ ఎగ్జామినేషన్స్ కాబట్టి, కంప్యూటర్ బేస్డ్ టెస్టులు కాబట్టి ఇమీడియట్ గా రెస్పాన్స్ షీట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో రెస్పాన్స్ షీట్ ఇచ్చిన తర్వాత అంటే అబ్జెక్షన్స్ మనం చేసుకోవాలి, ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయి, ఎర్రర్స్ ఉన్నాయి, లేకపోతే ఏదైనా ఆన్సర్ రాంగ్ ఇచ్చారు అనుకుంటే కనుక మీరు అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి విత్ ఇన్ ఏ 3 days మీరు అబ్జెక్షన్స్ రైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, సో మీరు రైజ్ చేసిన అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫైనలైజ్ చేస్తారు. ఎలా అంటే 3 సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ని కన్సిడర్ చేసుకుని, అంటే మీరు ఏదైతే క్వశ్చన్ నెంబర్ అబ్జెక్ట్ చేశారో ఆ క్వశ్చన్ ని 3 సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ పంపిస్తారు. ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఏదైతే ఫైనల్ డెసిషన్ తీసుకున్నారో దట్ ఈస్ ద ఫైనల్. సో ఏదైనా సరే నాట్ ఓన్లీ ఈ కీ కానీ, లేకపోతే అబ్జెక్షన్ సంబంధించిన దాని కానీ, లేకపోతే డేట్ కి సంబంధించిన కానీ, లేకపోతే రిజల్ట్ సంబంధించిన కానీ, సెలక్షన్ సంబంధించిన కానీ, లేకపోతే ప్రొసీజర్ సంబంధించిన కానీ, ఏదైనా ఫైనల్ డెసిషన్ మాత్రం ఏపీపీఎస్సీ వాళ్ళదే. సో దాన్ని ఎవరు అబ్జెక్ట్ చేయడానికి వీలదు. ఈవెన్ కోర్టుకి వెళ్ళినా సరే కోర్టు కన్సిడర్ చేయమని చెప్తుంది తప్ప ఈ విధంగా డెసిషన్ తీసుకోండి అని చెప్పదు. దీన్ని మళ్ళీ రివ్యూ చేయమనో, లేకపోతే దీన్ని కన్సిడర్ చేయండి, ఈ అబ్జెక్షన్స్ కన్సిడర్ చేయండి అని చెప్తుంది తప్ప అది కన్సిడర్ చేయాలా, రివ్యూ చేయాలా లేదా అనేది ఏపీపీఎస్సీ డిసిషన్ అనేది ఫైనల్ డెసిషన్ ఏపీపీఎస్సీ తీసుకుంటుంది. కాబట్టి ఈ జీవోని బేస్ చేసుకుని, ఈ జీవోలో మనకి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ డేట్ కి సంబంధించిన కానీ అలాంటిది ఏమీ లేదు. బట్ ఇది ఎందుకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, ఈ జీవో రిలీజ్ చేస్తున్నారంటే మీనింగ్ ఏంటంటే ప్రొసీజర్స్ స్టార్ట్ అయ్యాయి, ఎగ్జామినేషన్ కి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో ఎప్పుడైతే క్వశ్చన్ పేపర్స్ ఎర్రర్ ఫ్రీ అని చెప్తున్నారో 3 days లోనే మీరు అబ్జెక్షన్స్ రైజ్ చేయాలని చెప్తున్నారంటే అర్థం ఏంటంటే క్వశ్చన్ పేపర్ సెట్ చేయడం స్టార్ట్ అయింది. సో క్వశ్చన్ పేపర్ సెట్ చేయడం అయిపోయిన తర్వాత డేట్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ ఎగ్జామినేషన్ కి మీరు అప్లై చేశారో వాళ్ళందరూ కూడా అలర్ట్ అవ్వాలి. మీ యొక్క ప్రిపరేషన్ ని స్పీడప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో మాక్సిమం జనవరి ఎండింగ్ కల్లా మీ ప్రిపరేషన్ క్లోజ్ అయ్యేలా చూసుకోవాలి. కరెంట్ అఫైర్స్ కానీ, లేదా ఎకనామిక్స్ కానీ, ముఖ్యంగా స్టాటిస్టిక్స్ సంబంధించిన పేపర్ 2లో నియర్లీ 100 మార్క్స్ వరకు స్టాటిస్టిక్స్ నుంచి రావడానికి అవకాశం ఉంది. సో స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ ఎకానమీ సో రిలవెంట్ గా చదువుకుంటూ వెళ్తే ఈ ఎగ్జామినేషన్ లో సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎగ్జామినేషన్ డేట్ కి సంబంధించి అంటే రాబోతోంది అన్నదానికి ఒక సంకేతంగా ఈ డాక్యుమెంట్ మనం తీసుకోవచ్చు. సో ఎవరైనా సరే స్టాటిస్టికల్ ఆఫీసర్స్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ ఎగ్జామినేషన్ కి అప్లై చేసిన వాళ్ళు పవన్ స్టాటిస్టిక్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు కంప్లీటెడ్ గా దానికి సంబంధించిన పేపర్ 2 కి సంబంధించిన కోర్సెస్ అన్ని అందులో అవైలబిలిటీ ఉన్నాయి. సో ముఖ్యంగా స్టాటిస్టిక్స్ కి రిలేటెడ్ గా ఏపీపీఎస్సీ వాళ్ళు ఇచ్చిన సిలబస్ ప్రకారం స్టాటిస్టిక్స్ రిలేటెడ్ గా మీకు రికార్డెడ్ వీడియోస్ అన్ని అందులో కోర్సెస్ లో ఉండడం జరిగింది. స్టడీ మెటీరియల్ కానీ, ప్రాక్టీస్ టెస్టులు కానీ, అలాగే పవన్ స్టాటిస్టిక్స్ నుంచి త్వరలో టెస్ట్ సిరీస్ కూడా రిలీజ్ అవబోతుంది. సో వన్స్ ఎగ్జామినేషన్ డేట్ అనౌన్స్ చేసిన వెంటనే టెస్ట్ సిరీస్ కూడా మేము రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.